చెప్పు, ఏంటి కాల్ చేసావు? జైత్రి, ఏం చేస్తున్నావు? ఏముంది, ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను, డిన్నర్ అయింది. ఓకే, నైట్ ప్లాన్స్ ఏంటి మరి? ఏముంది, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 రిలీజ్ అయింది కదా, శోభని ఇన్వైట్ చేశాను కలిసి చూద్దామని. ఓహో, నైస్ నైస్ నైస్. సో ఈరోజే చూస్తున్నావు అనమాట. యా. అయినా నీ దగ్గర అకౌంట్ ఉంది కదా, చూస్తావులే. మళ్ళా అకౌంట్ లేని వాళ్ళదే కదా బాధంతా. చైత్రి, సిరీస్ మొత్తం చూసి సినాప్సిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సిరీస్ చూసినట్టు ఫీల్ అవుతాను, ఎందుకంటే నా దగ్గర అకౌంట్ లేదు కదా. మ్యాక్స్కి, 11కి, డస్టిన్కి అందరికీ హాయ్ చెప్పు, ఎందుకంటే నేను సిరీస్ చూడలేను కదా, ఎందుకంటే నా దగ్గర అకౌంట్ లేదు కదా. సరే సరే సరే, నా అకౌంట్ ఇస్తాను, వాడుకో. అయితే క్రెడెన్షియల్స్ పంపు. ఐ మీన్ నీకు ఓకే అయితేనే. నాకేం ప్రాబ్లం లేదులే, ఎలాగో నా అకౌంట్ ఓన్లీ నేను శోభనే వాడతాం. యూ విల్ బి ద థర్డ్ పర్సన్. అంటే ఇంకా ఉన్నాయన్నమాట వాడడానికి. ఏంటి, ఎవరైనా ఉన్నారా? ఏం లేదు ఏం లేదు, క్రెడెన్షియల్స్ పంపు త్వరగా. పంపిస్తాను. కూల్ కూల్ కూల్, గొడవ పడకండి, అందరికి ఇస్తా. రెడీయా? యా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యా. సిడి సింగ్ ఈసారి చించేసిందంట. నేను కూడా. ఈ సీజన్ లో ఏమవుతుందో ఏంటో. వాట్? ఏంటి ఈ మాత్రం దానికా మా ఇంట్లో టీవీ లేనట్టు పిలిచావు? చా. జైత్రి, జైత్రి, జైత్రి ఎక్కడా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై చేయట్లేదు. ఫోన్ బయట పెట్టి రూమ్లోకి వెళ్తే రిప్లై ఎలా ఇస్తుంది? ఏ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వ్యాంపైర్ డైరీస్ సిరీస్ చూడమని చెప్పిందంట. లోపలికి వెళ్ళి వారమైంది, ఇంకా బయటకే రాలేదు. వ్యాంపైర్ డైరీస్ అంటే 170 ఎపిసోడ్ దాకా ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు అంటే ఇప్పుడు అవన్నీ ఎంతవరకు బయటికి రాదా? ఏమో, ఎవరికి తెలుసు. ఏంటి జైత్రి, వ్యాంపైర్ డైరీస్ చూడడానికి వెళ్ళి వ్యాంపైర్లో బయటకు వచ్చావు? వ్యాంపైర్ డైరీస్ అసలు ఆ షో ఎంత బాగుంది తెలుసా? డేమన్ ఉంటాడు. అన్న ఒకటేసారి చూడడం అవసరమా? రోజుకో సీజన్ చూడొచ్చు కదా. చూడు శోభన్, ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే ఒక కొత్త వరల్డ్ ఎంటర్ అయినట్టే. ఆ మూడ్ అలా మెయింటైన్ చేయాలి. బ్రేక్ ఇస్తే ఫీల్ అయిపోతుంది తెలుసా. A few moments later. మళ్ళీ ఎక్కడికి? ద ఒరిజినల్స్ అని వ్యాంపైర్ డైరీస్ స్పిన్ ఆఫ్, అది చూసేద్దామని. అదే ఎపిసోడ్స్ 92 ఎపిసోడ్స్ అంతే. అంటే మళ్ళీ వారం. జైత్రి, నవ్ వి హ్యావ్ అవర్ వెరీ ఓన్ ప్రొజెక్టర్. నా చిన్నప్పటి డ్రీమ్ తెలుసా? తెలుసు, అందుకనే నీ బర్త్డేకి ఇదే రైట్ గిఫ్ట్ అని ఇంపోర్ట్ చేయించాను. ఇప్పుడు నువ్వు ఏ సినిమా చూడాలన్నా, ఏ సిరీస్ చూడాలన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ తో ఇంట్లోనే చూడొచ్చు. కానీ జైత్రి, ఇది క్లియర్ చేయించామనుకో, ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా క్లియర్ చేస్తే ఇట్ కెన్ ఫిట్ లాట్స్ ఆఫ్ పీపుల్. సో మనం అందరం కూర్చొని చూడడానికి పర్ఫెక్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. వెయిట్ వెయిట్, లాట్స్ ఆఫ్ పీపుల్ ఏంటి? నీ ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తావా? జస్ట్ ఇమాజిన్, అందరం కలిసి మూవీ చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. వాట్ డు యు సే? సో వాళ్ళకు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తావు అనమాట. అనుకుంటున్నాను. ఏ పిలవద్దా? పిలు, బట్ రండి రండి, మీ అభిమాన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ప్రీమియర్ షోని ఒక చక్కటి థియేటర్ ఎక్స్పీరియన్స్ తో చూడాలనుకుంటున్నారా? నేల టికెట్ 20 రూపాయలు, బీన్ బ్యాగ్ 40 రూపాయలు, సోఫా అయితే 70 రూపాయలు. ఇది అన్యాయం జైత్రి. ఏంటి అన్యాయం? థియేటర్ ప్రైసులకు అమ్మితే అన్యాయం. నేను మన చిన్నప్పుడు ప్రైసులు కదా అమ్మేది. అయినా ఇంపోర్టెడ్ ప్రొజెక్టర్, సరౌండ్ సిస్టమ్ కూడా, బ్రేక్ లో పాప్కార్న్ అండ్ కోక్ కూడా అవైలబుల్. సరే, 20 ఉన్నాయి. నాకు నీళ్ళ టికెట్ చాలే. సోఫా వద్దు, అవే ఉన్నాయి.